హాయ్ అండి. బయట ఎండలు బాగా మండుతున్నాయి కదా! ఇలా మండుతున్నటప్పుడు ఇలా మజ్జిగ చారు చేసుకొని తినండి. చాలా చాలా బావుంటది. కమ్మగుంటది నోటికి. మసాలా తగులుతూ అన్నీ గూడా ఇలా టేస్ట్‌గా చాలా చాలా టేస్ట్‌గా ఉంటది. ఆనియన్, ఉల్లిపాయలు గూడా ఇలా మనకి నోటికి తగులుతూ చాలా బావుంటుంది. ఫుల్ కలర్‌ఫుల్‌గా ఉంటది కదా! ఈ మజ్జిగ చారు. ఇలా మజ్జిగను తిప్పుకొని ఉంచుకోవాలి. ఇలా మసాలా గూడా వేసుకుంటే నోటికి మనకి చాలా బావుంటది. ఒక పావు కేజీ పెరుగు తీసుకోండి. పావు లీటర్ పెరుగైతే ఇలా మజ్జిగ కవ్వంతో చిలకరించుకోవాలి. మజ్జిగ లాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు గిన్నె నింపుగా వాటర్ వేసుకోవాలి. ఇది ఒక పక్కన పెట్టేయండి. ఇప్పుడు తాలింపు కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని చిన్న అల్లం ముక్క, 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్ట్‌గా ఉంటుందండి అన్నంలోని. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, కొంచెం చెనా పలుకులు, కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు, మనం ఫస్ట్ అల్లము, పచ్చిమిరపకాయల పేస్ట్ కూడా ఇలా వేసేసుకోవాలి. ఒక కప్పు ఆనియన్ ఉల్లిపాయలు కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి మజ్జిగ చారుకి. కొంచెం పసుపు. ఇప్పుడు బంద్ చేసేయండి. స్టవ్ బంద్ చేసి మజ్జిగ వేసుకోవాలి. మీకు వాటర్ ఎంత అవసరమో దాన్ని బట్టి మీరు చూసుకొని వాటర్ వేసుకోవాలి. రుచికి తగినంత సాల్టు. అంతేనండి. మీకు 10 నిమిషాల్లో మీకు మజ్జిగ చారు రెడీ అయిపోతుంది. ఎండలు బాగా ఎక్కువగా ఉండేటప్పుడు ఈ అన్నం తినండి. ఒంటికి వేడి పట్టదు. నోటికి కమ్మగా ఉంటుంది. నోటికి టేస్ట్‌గా ఉంటుంది. చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ మజ్జిగ చారులోని. ఇలాగ కలుపుకొని లోన చెనా పలుకులు, ఉల్లిపాయలు ఎక్కువ వేసాం కాబట్టి దీనివల్ల ఇంకా బాగా టేస్ట్ వస్తుంది. ఇది ఒక్కసారి మీరు చూసి ట్రై చేయండి. ఇప్పుడు ఒక పచ్చడి మనం తయారు చేసుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు పచ్చడి చాలా బాగుంటుందండి. అన్నం మన ఇంట్లోని ఏమీ కాయగూరలు లేనేటప్పుడు ఇలా పచ్చడి తయారు చేసుకోండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. నోటికి కమ్మగా ఉంటుంది. మంచి టేస్టు, మంచి హెల్తీ పచ్చడి ఇది. ప్రిపేర్ చేయడము కొంచెం మెంతులు, కొంచెం జీలకర్ర వేసుకొని బాగా వేపుకోవాలి. ఎంత బాగా వేగితే చేదు రాదు మీకు. ఓ పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకొని ఓ 10 ఎండుమిరపకాయలు ఇలా వేసుకొని లైట్‌గా వేపుకోవాలి. ఇలా వేగినవి తీసేయండి. పక్కకు తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 15 వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇవి కూడా లైట్‌గా వేపుకోవాలి. ఇలా వేగినవి ఓ పక్కకు తీసి మళ్ళీ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోని కొంచెం జీలకర్ర, మెంతులు, మనం ఫస్ట్ వేపినవన్నీ కూడా ఇలా వేసేయాలి. కొంచెం పంచదార వేసాను, లేదంటే బెల్లం కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఇలాగా. కొంచెం చింతపండు కూడా ఇందులో టేస్ట్ కోసం వేసుకోవాలి. అంతేనండి, చాలా చాలా బాగుంటుంది. అన్నంలోని కలుపుకొని తినండి. చాలా కమ్మగా నోటికి బాగుంటుంది. ఇది చూసి మీకు నచ్చితే నా ఛానల్